అమ్మ మీ వారు ఏం చేస్తారు? షాప్లో అకౌంటెంట్గా అలాగొస్తూ ఈ కుటుంబాన్ని అందరికీ మా ఆయనే చూసేవారు. ఈ ఇల్లు సొంత ఇల్లు కాదా? ఎంత రెంట్ ఎంత? ఉండమన్నారు ఇరగదీసిన వరకు. ఏంటి ఇరగదీయటం ఏంటి? ఇల్లు డూప్లెక్స్ కట్టుకుంటారు ఇల్లు పడగొట్టారా? అంతవరకు ఉండండి, మీకు ఎప్పుడో నచ్చినంత ఉంటే పరకో పైసా ఇవ్వండి అని అన్నారా? ఎప్పుడైనా డబ్బులు అప్పుడప్పుడు ఎప్పుడైనా అప్పుడప్పుడు ఉంటే ఇవ్వడం, లేకపోతే చూసి పరిస్థితి. ఈ మధ్యన మా ఆయనకి జాన్యువరి 1కి షుగర్ అటాక్ అయ్యి సిలోటిస్ వచ్చేసి మొత్తం కురికిసిందమ్మా కాలు. ఆ ప్రైవేట్ పని కూడా ఇప్పుడు చేయలేరు. మీరు ఏమవుతారు ఆవిడకి? వదిన గారు. వదిన గారు. మీరు ఏం చేస్తారు? నేను ప్రైవేట్గా ఎలక్ట్రీషియన్ వర్క్ చేసేవాడిని మేడం. అయితే స్ట్రోక్ అయిపోయిన కానీ అలా మంచం పెట్టేసాను 2020 నుంచి. తన్నే పోషిస్తామా, మందులే వేస్తామా, మేమే బ్రతుకుతాం. క్షణ మృత్యువా బ్రతుక అనే అగమ్య గోచరంగా ఉంది. ఇప్పుడు మీ ఆయన జాబ్కి వెళ్ళట్లేదు? లేదు. ఈయన ఖాళీ, పెన్షన్ నో అమ్మ. మా ఆయనకి ఈ మధ్యన వస్తుంది పెన్షన్. మీ ముగ్గురికి కలిపి ఒకటే పెన్షన్. మీరు పని వేరే వర్క్కి ఏమైనా చేసుకోవడానికి వర్క్ వెళ్తారమ్మా? లేదండి, వీళ్ళ కింద తనకి 3-4 ఇయర్స్ అన్ని మంచం మీదే చేశాను. ఎలా గెలుపుతాను? బయటకు వెళ్ళినా అలవాటు లేక అలాగే ఉండిపోయాను.